ఎట్టకేలకు మనం గోల్కొండ కోట పైదాకా చేరుకున్నాం. కనిపిస్తుందా భక్తజన సందోహం? అదిగో ఆ కోట పైన రేణుకా ఎల్లమ్మ కొలువు తీరి ఉంది. కోరిన కోరికలు తీర్చే ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ. మరి ఆ తల్లికి ఆషాఢ మాసంలో కొలుపులు తీర్చుకోవటానికి భక్తులంతా కూడా బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతో మందికి విశ్వాసం, ఆ విశ్వాసమే నేటికి ఇంతమంది జనం రావటానికి కారణం. ఇక్కడ బోనాలు నిర్వహించడంలో చాలా అంతరార్థం ఉంది. భిన్నత్వంలో ఏకత్వం, సామాజిక ఐక్యత, భక్తి చైతన్యానికి ప్రతీక బోనాలు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. కుండ పైన కుండ, దానిపైన గడ్డ దీపం, గండాలు తొలగించే ఆ తల్లికి దారిని చూపించే ఆ దేవతకు ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో కూడా దీపాన్ని వెలిగిస్తారు. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఇలా ఎంతో చక్కగా ఇలా ఈ పదార్థాన్ని నెత్తిపైన పట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. నిజంగా ఒక పదార్థాన్ని చాలా జాగ్రత్తగా ఇంటి నుంచి బయలుదేరి అమ్మవారి ఈ గుడి దాకా వచ్చి సమర్పించడం అంటే ఆషామాషి విషయం కాదు. ప్రతి అడుగులో కూడా అమ్మని తలుచుకుంటూ అంతా బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మొక్కుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. యూటీవీ తరఫున గోల్కొండ కోటపై కొలువైన రేణుకా ఎల్లమ్మకు చీర, సారె, ఒడిబియ్యం సమర్పిస్తున్నాం. జగముల నేలే జగమ్మ, అమ్మల గన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ. ఇక్కడ గోల్కొండ కోటపై కొలువై ఉన్న ఆ జగదంబ రేణుకా ఎల్లమ్మ, ఎల్లారకు అమ్మ ఎల్లమ్మ. ఇక్కడ అమ్మవారిని కోరిన కోరికను కోరితే కూడా తీరుస్తుంది అన్నది ప్రతీతి. భక్తులంతా కూడా వచ్చి ఈ ఆషాఢ మాసంలో భక్తితో వారు అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. గోల్కొండ కోటలో ఉన్న రేణుకా ఎల్లమ్మకు తొలి బోనం, తుది బోనం కూడా అమ్మవారికే సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ నవాబుల కాలం నుంచి కూడా ఈ సంప్రదాయం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. తమ ఇంటి ఇల్లాలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం తయారు చేసుకుని ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎటువంటి దీర్ఘకాలిక రోగాలున్నా కూడా నయమైపోతాయి, ఎటువంటి తీరని కోరిక కూడా తీరుతుంది అన్నది కూడా ప్రతీతి. జగదంబ మాతాకి జై. మహంకాళి మాతాకి జై. గోల్కొండ కోటపై కొలువై ఉన్న రేణుక ఎల్లమ్మని దర్శించుకున్న తర్వాత పక్కగా సందుగా వస్తే ఇక్కడ ఒక కొండ లోపల, గుహ లోపల ఒక గోడకు అమ్మవారు, మహంకాళి అమ్మవారు కొలువై ఉంది. వచ్చిన భక్తులంతా కూడా ఇక్కడ అమ్మవారికి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, వేపాకులు సమర్పించి మరి ఒకసారి కొంచెం బోనంలోని ప్రసాదం కూడా అమ్మవారికి సమర్పించి ముందుకు సాగిపోతూ ఉంటారు. నమస్కారం అండి, నా పేరు కావ్య, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఇక్కడ? మేమైతే చిన్నప్పటి నుంచి వస్తున్నాము అమ్మవారి దగ్గరికి, కానీ ఇది ఫస్ట్ టైం బోనాలు ఎత్తుకోవడం. చాలా అంటే ఎలా అనిపిస్తుంది మీ ఎక్సైటేషన్, మీ ఆనందం, మీ స్పందన? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి, ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫెస్టివల్ బట్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసినాం కాబట్టి ఇంకా ఎక్సైట్మెంట్ అనేది పెరుగుతుంది. అన్న చెప్పండి, మీ పేరు? నా పేరు ఆనంద్. ఎక్కడి నుంచి వచ్చారు? చిలుకూరు బాలాజీ టెంపుల్. బోనాలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి, చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరము భక్తులు తరలి రావాలి అని మా కోరిక. చెప్పండి, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, నా పేరు సోనియా, మేము కూడా జగూడ నుంచి వచ్చినాము. సో ఎన్ని సంవత్సరాలు ఇది రావడం ఇక్కడికి? ఇది ఫస్ట్ టైం, కాకపోతే ఇంటి దగ్గరనే చాలా సార్లు ఎత్తుకుంటాం. ఎవ్రీ ఆషాఢానికి బోనం ఎత్తుకొని ఇక్కడ ముక్కు ఉంది కాబట్టి ఈసారి ముక్కు పూర్తి చేద్దామని వచ్చాం బోనం ఎత్తుకొని. వీక్షించారు కదండి, ఇది గోల్కొండ బోనాలు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆషాఢ మాసం మొదటి గురువారం తొలి బోనం
రేణుక ఎల్లమ్మకు భక్తులంతా కూడా సమర్పించారు. నిజంగా ఇది ఒక దివ్యమైన అనుభూతి అనే చెప్పాలి. ఎందుకంటే ఎంతో ప్రయాసపడి ఆయాసపడి మెట్లన్నీ ఎక్కిన తర్వాత అమ్మవారి దర్శనంతో మనస్సు పులకించి పరవశించిపోతుంది. ఒక ప్రశాంతత, అలౌకికమైన ఆనందం కలుగుతుంది. జీవితానికి ఒక ధైర్యం కలుగుతుంది. ఆ ఎల్లమ్మ మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తుంది అన్న ఒక అభయం అనేది ప్రతి ఒక్కరికి మనస్సు నిండుగా కలుగుతుంది. అదే ఆ అమ్మవారి మహత్తు, ఆ అమ్మవారి దివ్య లీలా వైభవంతో కూడా అంతా బాగుండాలి, వర్షాలు బాగా పడాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు. గోల్కొండ కోట కాలపు ప్రవాహానికి సాక్ష్యంగా నిలిచిన రాతి కట్టడం. 5 శతాబ్దాల చరిత్ర, పారవస్యానికి, ఆ కాలపు సంస్కృతికి అద్దం పట్టే మహోన్నత ప్రాకారం. కానీ అన్నిటికంటే మిన్నగా శత్రువుల దాడికి కలత చెందని ఆ గండ శిలలపైన శాంతి రూపిణిగా, కరుణాంతరంగిణిగా కొలువై ఉంది జగన్మాత జగదంబ. ఆషాఢ మాసపు తొలి సూర్యకిరణం కోట గుమ్మాన్ని తాకగానే వందలాది మెట్లను ఎక్కుతూ సాగే భక్తుల పాదముద్రలు ఆధ్యాత్మిక గీతాన్ని ఆలపిస్తాయి. పూజారి నెత్తిన స్వర్ణ ఘటాన్ని ధరించి రాజమార్గాల గుండా టీవీగా నడుచుకుంటూ వెళుతుంటే కోట బురుజులు సైతం అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు భ్రమ కలుగుతుంది. ఢమఢమలాడే డప్పుల నాదం కోట గోడల్ని తాకుతుంటే, భక్తుల నోట వినిపించే జయ ధ్వానాలు ఆకాశాన్ని తాకుతుంటే గోల్కొండ సామ్రాజ్యం మరొకసారి ఆధ్యాత్మిక స్వర్ణధామంగా సాక్షాత్కరిస్తుంది. ఈ పండుగ మన సంస్కృతికి కిరీటం, మన మట్టికి గర్వకారణం.